హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ పెన్ డ్రైవ్ను ఏ విధంగా ఫార్మాట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీరు ఫార్మాట్ చేయాలి అనుకున్న పెన్ డ్రైవ్ను తీసుకోండి. ఈ పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్ యొక్క యూఎస్బి పోర్ట్కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత దిస్ పీసీను ఓపెన్ చేయండి. యూఎస్బి డ్రైవ్ అని మీరు కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఈ పెన్ డ్రైవ్ లో ఇంపార్టెంట్ డేటా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే ఆ డేటా అంతటినీ కూడా మీ ల్యాప్టాప్ లో కాపీ చేసుకుని దాచుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యూఎస్బి డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో కనిపిస్తున్న ఫార్మాట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్విక్ ఫార్మాట్ ను సెలెక్ట్ చేసి స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఫార్మాట్ యూఎస్బి డ్రైవ్ అని చూపిస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఫార్మాట్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. క్లోజ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేయండి. దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అని చూపిస్తుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను ఫార్మాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసేయండి. టాస్క్ బార్ లో రైట్ సైడ్ స్టార్టింగ్ లో కనిపిస్తున్న యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో మీ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయి ఉన్న పెన్ డ్రైవ్ ని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇజెక్ట్ డిస్క్ 2.0 అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ల్యాప్టాప్ ట్యుటోరియల్స్ పార్ట్ 17 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.